హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ముసుగులోని అది కూడా ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా అత్త వాళ్ళ ఊరైతే వెళ్తున్నామండి. పండుగలకైతే వెళ్తున్నాము. మాస్క్ కట్టింది ఎవరు అనుకుంటున్నారా? నేనేనండి. మాస్క్ అయితే చూసారా, ఎండ అయితే చాలా ఫుల్గా ఉంది. అది కూడా మధ్యాహ్నం టైం అండి. చాలా ఎండగా అయితే ఉంది. 9 ఇయర్స్కి అలా అయితే ఆ పండుగలు అయితే అవుతుంటాయి చూసారా, ఫుల్ ఎండగా అయితే ఉంది. అప్పుడే మా ఆయన క్యాంప్ వెళ్ళి వచ్చారు. మళ్ళీ క్యాంప్ అయితే వెళ్తున్నామండి. అక్కడ పండుగలు కూడా చాలా బాగుంటాయి, ఎన్నో సంవత్సరాలు కాబట్టి అక్కడి నుండి ఫుల్ లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసే. నేను శ్రావణి 1 ఛానల్. మేమేమొచ్చి సేతనానికి ఇంటికి వచ్చాం. ఇప్పుడేమొచ్చి బ్రేక్ టైం తీయడం చేయగడం బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేయండి. మేము యూట్యూబ్ లో పెడతాం. బాయ్ బాయ్. చేయడలైతే చెప్పాం కదండి, చేయడలు అయితే అయిపోయి ఇప్పుడే మా ఆయనకి అయితే ఇచ్చాము. చూడండి చాలా బాగున్నాయి కదా చేయడలు. ఇదిగోండి మా ఆయనకి అయితే ఇచ్చాము. ఏంటి టేస్ట్ ఓకే బాయ్. అందరూ అగోండి వేడి వేడి చాయ్ ప్లస్ చేయడలు కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా అయితే ఉంది. ఇగోండి ఇవైతే వీళ్ళింట్లోనైతే పండుగలు అయితే అవుతున్నాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే అయింది. అక్కడ 4:30 అలా అవుతుందో చూసారా, ఎండ అయితే చాలా ఎక్కువ అయితే ఉందండి. అప్పటికి ఎండ అనేది తగ్గలేదు. ఇప్పుడు అందరూ ముగ్గులు అనేవి వేస్తున్నారు, దేవుడిని అనేది ఊరేగిస్తారు కాబట్టి. చూసారా, విలేజ్లోని మొత్తం వేప తోరణాలు అన్నీ కట్టారు కదండి. ఇగోండి మా అత్త అయితే అక్కడ ముగ్గు అనేది వేస్తుంది. లైన్లు గీసుకెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? లేదు, ముగ్గులు అయితే అలా అయితే వేస్తారు పండుగలకి అయితేనే. ఈవినింగ్ టైం మేము లంచ్ అనేది చేసి చెప్పాను కదా, ఈవినింగ్ స్నాక్స్ అనేవి చేసుకున్నాము. ఇంకా అలాగా పండుగ అనేది స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి చూసారా, వేపాకులు అనేవి ఎండకి ఎలా అయిపోయి మనిషిలో ఎండిపోతున్నాం కదండి. ఆ ఒక్క రోజులోనే అవి అయితే చూసారా ఎలా అయిపోయాం. ఈవినింగ్ టైం మేము కూడా దేవుడిని అనేది తిప్పుతారు కాబట్టి రెడీ అయితే బయట అయితే కూర్చున్నాము. ఇగోండి మేము, మా అత్త వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరూ అయితే వచ్చామండి. మా అక్క వాళ్ళు అందరం ఒకే దగ్గర అయితే ఉన్నాము. చూసారా, ఈవినింగ్ టైం అందరూ రెడీ అయిపోయారు చూసారు కదండి. పండుగలు అయితే చాలా బాగా జరిగాయి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మా అమ్మ కూడా వీడియో తీస్తున్నామంటే వాళ్ళు కూడా హాయ్ అనేవి చెప్పారు. నేను వాయిస్ అయితే డిలీట్ అయితే చేస్తాను. చూసారు కదండి, మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళ పిల్లలు అందరూనండి, మేనత్తలు చాలా బాగా అయితే చేసుకున్నాము. పండుగ అనేది చాలా బాగా జరిగింది. వీడియో కూడా అందుకనేసి అప్లోడ్ అయితే చేసామండి. ఇంకా అలా వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఫ్రెండ్స్, ఇంకా మేము ఎగ్జిబిషన్ కూడా వెళ్ళామండి పండుగ నైట్ టైము. అది కూడా నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. అక్కడ మేము ఏమేమి ఎక్కామో అవి కూడా మీతోనైతే షేర్ చేసుకుంటాను. ఇగోండి దేవుడిని అయితే తెచ్చేస్తున్నారు. ఇంక ఇవన్నీ ప్రోగ్రామ్స్ అనేవండి. ఇక్కడ చాలా అయితే జరిగాయి. వేషగాళ్ళు వచ్చారు. ఈ గ్రీన్ కలర్ టీ షర్ట్స్ ఉన్నాయి కదండి, వాళ్ళు కూడా ఏవేవో చేశారు. వీడియో కూడా అలా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చూసారా, చాలామంది జనాలు అయితే వచ్చారు. 9 ఇయర్స్ 10 ఇయర్స్ కాబట్టి చాలా బాగా. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇప్పుడు నేనైతే మేడ మీదకి అయితే వచ్చేసాను. చూసారా, జనాలు అనేది చాలా ఉన్నారు కదండి. చూసారా, ఇక్కడ కూడా చాలామంది వేషగాళ్ళు అని మొత్తం రకరకాలు అయితే అయ్యాయండి ప్రోగ్రామ్స్ అనేవి. అలాగే బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారంట నైట్. మేమైతే వెళ్ళలేదు. ఇప్పుడు మేమైతే మేడ మీదకి అయితే వచ్చేసాము. చాలామంది టెంట్లు అనేవి కూడా వేసుకున్నారండి. ఇంకా అలా మేడ మీద నుండి కిందకి కూడా చూపిస్తాను, చూడండి.
ఇక్కడ ఎవరో డ్రోన్‌తో గూడా వీడియో అనేది షూట్ చేశారండి. ఎవరో తెలీదు. మేము గూడా సరదాగా వీడియోలో మీకు చూపించాను కదండీ! అది వీడియోలో తీస్తుంటే చిన్న చిన్న లైటింగ్ లాగే పడింది. చూసారు కదా ముందు వీడియోలోని అది చిన్న చిన్న లైటింగ్ లాగే పడింది. ఇగోండి పైనుండి మేడ మీద నుండి చూసారా కిందగా అనేది చాలా బాగా చూసారు కదండీ! ఎంతమంది జనాలు ఘటాలతోని పండగ అనేది చాలా బాగా జరిగిందండి. నైట్ టైం చూసారా చాలామంది వేషగాళ్ళు అనేది ఫ్రెండ్స్ కింద అయితే అన్ని ప్రోగ్రామ్స్ అనేవి అలా జరుగుతున్నాయి. మేమైతే పైకైతే వచ్చేసాము. అలాగే చేయటైన వరకు ఉన్నానండి. ఆ తర్వాత దేవుడు వెళ్ళిపోయిన తర్వాత కోలు వేటలు అనేవి వేస్తుంటారు కదండి, అవైతే వేశారు. మేము కూడా కోడి అనేది అయితే వేసామండి మార్నింగ్. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ఏం వెరైటీస్ వండాము, ఏం చేసుకున్నాము, ఆ డే అంతా ఎలా గడిచింది అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో కామెడీగా అయితే ఉంటుందండి. చూసారు కదండి, చూసారా ఇంత చేయట్ అయితే అయిపోయింది కాబట్టి మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. ఓకేనండి, బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ షేర్ అయితే సబ్స్క్రైబ్ అండి ఇవ్వండి. నెక్స్ట్ వీడియో అయితే చాలా కామెడీగా ఉంటుంది. ఓకేనండి, బాయ్ బాయ్.